నమస్తే అండి. నేను డాక్టర్ పవన్ కుమార్ రావి, ఆర్థోపెడిక్ సర్జన్ అట్ ప్రజ్ఞాన్ ఆర్థోపెడిక్ సెంటర్, విజయవాడ. నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అయిందనటానికి చాలా కారణాలు ఉంటాయండి. అంటే ఏరోప్లేన్ క్రాష్ అయిందన్నాక దాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటాం. ఏరోప్లేన్ క్రాష్ అవటం అనేది మనం చూస్తూ ఉంటాం కానీ చాలా రేర్. అలాగే నీ రీప్లేస్మెంట్ తర్వాత టెక్నికల్ రీజన్స్ వల్ల ఫెయిల్యూర్ రావటం అనేది కూడా చాలా రేర్. బట్ అవి ఉంటాయి. అవి జరుగుతున్న గల ముఖ్య కారణాలు ఏంటంటే ఎముక పుష్టి లేకపోవటం వల్ల వేసిన ఇంప్లాంట్స్ లోపలికి కూరుకుపోయి వంకర రావటం అనేది జరుగుతుంది. బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కాళ్ళ గాయాలు కానీ, డెంటల్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్స్ వెళ్ళి ఆ కృత్రిమ అవయవాన్ని అటాక్ చేస్తాయి. ఎందుకంటే ఆ కృత్రిమ అవయవానికి దాని సొంత క్రిములను పోరాడే శక్తి అనేది ఉండదు, ఇమ్యూనిటీ అనేది ఆ ప్రాంతంలో ఉండదు అనమాట. సో అందుకని బాడీలో ఎక్కడ కృత్రిమ అవయవం ఉన్నా క్రిములు అక్కడికి చేరి వాటికి ప్రతిరోధక శక్తి లేకపోవడం వల్ల ఇంజురీ అవుతుంది. సో ఇది ఇన్ఫెక్షన్స్ లేకోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.